అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక గొప్ప వృక్షం గురించి తెలుసుకుందాం. అది అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. భూలోక కల్పవృక్షంగా కల్పతరువుగా ప్రసిద్ధి చెందింది రావి వృక్షము. రావి చెట్టునే అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. ఈ అశ్వత్థ వృక్షమే సాక్షాత్తు నారాయణ స్వరూపము. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిన ఈ త్రిమూర్తి స్వరూపంగా అశ్వత్థ వృక్షానికి గొప్ప స్థానమే ఉంది. కనుక మనము అటువంటి అద్భుతమైన అశ్వత్థ వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేస్తారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్ష రాజాయతే నమః అంటూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే అమావాస్య సోమవారం వచ్చిన రోజున విధిగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సత్ఫలితాలను కలుగజేస్తుంది. సంతానం లేని వారికి సంతానాన్ని కలుగజేస్తుంది. అలాగే మన జాతక చక్రంలో ఉండే గ్రహ దోషాలను కూడా రావి చెట్టు ప్రదక్షిణ వలన ఎంతో సత్ఫలితాలు కలుగుతాయి. ఇక బ్రహ్మచారులకి అలాగే వివాహ యోగ్యత కూడా వస్తుంది. పూర్వపు రోజుల్లో మనం తులసికి ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తూ పాట పాడుతూ ఉంటామో, దీపారాధన చేస్తామో, ఎంత ప్రత్యేకమైన స్థానాన్ని కలగజేస్తామో, అలాగే అశ్వత్థ వృక్షానికి కూడా అంతటి విశిష్టమైన స్థానాన్ని కలిగించారు మన మహర్షులు, పూర్వీకులు. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేసేటప్పుడు పాట కూడా ఉంది. మన పూర్వీకులు రావి చెట్టుకి తమ పూజా విధానంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగించారు. ఇప్పుడు ఆ రావి చెట్టు యొక్క పాట ఏంటో తెలుసుకుందాం. అమావాస్య సోమవారం వచ్చిన రోజున అసోమ వ్రతంగా తెలియజేయబడింది. అమావాస్య వచ్చిన రోజు అది సోమవారం వస్తే రావి చెట్టుకి 108 ప్రదక్షిణ చేసి ముందుగా రావి చెట్టుకి నమస్కరించి చక్కగా దీపం వెలిగించి రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసి పండుని నైవేద్యం పెట్టి 108 ప్రదక్షిణలు అయిన తర్వాత ఆ పండ్లని ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేశారో వారు స్వీకరించి మిగతా వారికి కూడా పంచిపెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న జాతక దోషాలు అలాగే గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి. ఆ నారాయణ యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. అమావాస్య సోమవారం వచ్చిన రోజున చేసే రావి చెట్టు ప్రదక్షిణ ఎన్నో సత్ఫలితాలను కలుగజేస్తుంది. ఇక ఇప్పుడు రావి చెట్టుకి సంబంధించిన పాటని తెలుసుకుందాం. విష్ణుదేహమందు కృష్ణమ్మ పుట్టే, రాజీవలోచనలు రావి కల్పించే, కూర్మమున వెలిసేనే కుదుళ్ల రావి, వేదమున వెలిసేనే వేళ్ల రావి, శ్రీకృష్ణుడు అని ఏటి చిగుళ్ల రావి, ఇంద్రుడు అని ఏటి ఇగుళ్ల రావి, గోవిందుడు అని ఏటి కొమ్మల్లో రావి, అర్జునుడు అని ఏటి ఆకుల్ల రావి, మోక్షదుడు అని ఏటి మొగ్గల్లో రావి, పురుషోత్తముడు అని ఏటి పువ్వుల్ల రావి, భీముండు అని ఏటి పిందెల్లో రావి, కమలనాభుండని ఏటి కాయల్ల రావి, పరమాత్ముడని ఏటి పండ్ల రావి, పండు సంపూర్ణమై నిండున్న రావి, ఆవులు గోవులు లేగ దూడలున్నాయి. ఈ రావి చెట్టు గొప్పదనం ఎట్టిదనగా, ఎప్పుడు ఈ రావి చెట్టు కింద 7,000 బ్రాహ్మణ్యము వేద పురాణాలు చదువుతారు. 10,000 బ్రాహ్మణ్యము ఈ రావి చెట్టు కింద వేదములు చదివేరు, భారతము చదివేరు, భాగవతము చదివేరు ఈ రావి కింద. ఈ రావి ప్రతిష్ఠ ఎట్టిదో అంచు విద్వాంసులందరూ చేరి విచారింపగా, శిష్టులను రక్షింప పుట్టేనే ఈ రావి, శత్రువులను మర్ధింప పుట్టేనే ఈ రావి, అసుర సంహారము చేసేను ఈ రావి. మరి ఈ రావి చెట్టు మహత్యం వింటే ఏమి ప్రయోజనమో తెలుసా? బ్రాహ్మణుడు వింటేనే యజ్ఞము చేయు, బ్రహ్మచారి వింటేనే పెండ్లి కొడుకవును, కన్యాత వింటేనే కళ్యాణమగును, పుణ్యశ్రీ వింటేనే పువ్వులు ముడుతురు, కోమటి వింటేనే కోటీశ్వరుడగును, పురుషుడు తాను దూరాన పోయి ఉన్న పురుషుడు తాను చేరవచ్చు, వేగాన తనయులు తాను చేరవచ్చు వేగమున, 7 పౌర్ణములు 7 పర్యాయములు వెలయంగా సంక్రాంతి వెలియు. ఈ రావి చెట్టు మహత్యాన్ని పౌర్ణమి నాడు పాడినా విన్నా పఠించినా అపమృత్యు పరిహారమవును, అటువంటి వారలకు పట్టిన దోషములు వదులు. ఇక అమావాస్య నాడు పాడినా అటువంటి వారులకు ఫలితము అద్భుతము. ఇక అశ్వత్ సేవ తిలపాత్ర దానం బ్రాహ్మణుడికి తర్పయామి, సుఖించు గంగా మంత్రపుష్పం సమర్పయామి, అగ్ని వైశ్వానుడు ఆన్యాయయముడు, అతి ఉగ్రమైన భాండాలయం హరించిపోవును. 6,000 విద్వాంసులు ఆ రావి నీడ వేదశాస్త్రంబులు చదువుతున్నారు, 1,000,000 విద్వాంసులు ఆ రావి నీడ వేద పురాణంబులు చదువుతున్నారు. అశ్వత్థనారాయణ తండ్రి, రోజుకి 7 సార్లు కాశీ పెడతావు కనుక కనీసం నాకు ఒక్క స్నాన ఫలితమైనా ఇవ్వు అంటూ ఈ శ్లోకాన్ని ఈ పాటని పాడుకుంటూ అశ్వత్థనారాయణ చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులు మన ఇంట్లో ఉన్న పెద్దవారు తెలియజేస్తున్నారు. అశ్వత్థ వృక్షానికి చేసే సేవ ఆ త్రిమూర్తులకి చేసే సేవగాను వారి చుట్టూ చేసే ప్రదక్షిణంగాను భావించాలి. అలాగే అశ్వత్థనారాయణకు చేసే సేవ వల్ల కాశీ స్నాన ఫలితము, కాశీ యాత్రా ఫలితము కలుగుతుంది. అలాగే కాశీ నివాస యోగ్యము కలుగుతుంది. అయితే శనివారం నాడు మాత్రమే రావి చెట్టుని స్పృశించాలి, అంటే రావి చెట్టుని ముట్టుకోవాలి. మిగతా
మిగతా రోజులో కేవలం ప్రదక్షిణ మాత్రమే చేయాలని పెద్దవారు తెలియచేస్తున్నారు. రావి చెట్టుకి ప్రదక్షిణం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, అలాగే శనిగ్రహం వల్ల కలిగే దోషాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగుతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు. మనం ఏది చేసినా నమ్మకంతో చేస్తే సత్ఫలితాలను పొందుతాము.